జోష్న దీప వాళ్ళ దగ్గర పనిచేసిన ఒక ఎంప్లాయీకి ఫోన్ చేసి నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్ళు అయితే ఏంటో చెప్పండి మేడం, అది నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం నీకు ఒక పాయిజన్ బాటిల్ ఇస్తున్నాను, అది నువ్వు వెళ్ళి దీప వంటల్లో కలిపేసేయి చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఎంప్లాయీ అయితే దీప చేసిన వాటిల్లో ఆ పాయిజన్ మొత్తాన్ని కలిపేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్నకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి అంతా అయిపోయిందా అని చెప్పేసి అయితే జోష్న అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు మాత్రం అవును మేడం మొత్తం చేసేసాను, ఇప్పుడే అది కలుపుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మీరు చెప్పింది నేను చేశాను కదా, నాకు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా, మరి చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా మీరు ఇక్కడికి వచ్చి మీ కల్లారా చూద్దరు కానీ రండి మేడం అని చెప్పేసి అయితే జోష్నని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న సరే నేను వస్తున్నాను అని చెప్పేసి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ దీప ఎంప్లాయీస్ అందరూ వచ్చేసారు, ఇక వడ్డించడమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఏంటి అందరూ తింటున్నారు కానీ ఎలాంటి రియాక్షన్ లేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఒక అతను పొలబారుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేరే వ్యక్తి ఏంట్రా పొలమారుతున్నావు, కాస్త నీళ్ళు తాగు అని చెప్పేసి అయితే నీళ్ళను ఇస్తూ ఉంటాడు. నాకు కావాల్సింది ఇదే కదా, ఇప్పుడు అది పొలబారడం కాదు, ఇక నుండి మొదలవుతుంది, వీళ్ళు తిన్నది ఏమవుతుందో వీళ్ళకి వాంతులు అవి మోషన్స్ అవ్వడం ఖాయం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది. దీప మీద నా పగ ఎలా తీర్చుకుంటున్నాను అని చెప్పేసి అయితే దీపను చూసి చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తిక్ వాళ్ళు మాత్రం వాళ్ళకి భోజనాలు వడ్డిస్తూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.